హాయ్ హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ప్లాంటా. నేను మీ మహేష్. ఈరోజు ఏప్రిల్ 2026 సిరీస్లో భాగంగా అవంతి ఫీడ్ స్టాక్లో నేను 21% ప్రాఫిట్ బుక్ చేశాను. అది ఎలా చేశానో వివరిస్తానండి. ముఖ్యంగా ఇది టిప్స్ ఇచ్చే ఛానల్ కాదు, ఎటువంటి రికమెండేషన్స్ కూడా నేను ఇవ్వను. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఫస్ట్ ఈ స్టాక్స్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఈ స్టాక్ యొక్క చార్ట్ ఈ విధంగా ఉంటుంది. కొన్ని పాయింట్స్ ఆధారంగా నేను ఈ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా చూడండి, దీని యొక్క ప్యాటర్న్ చూడండి. క్లియర్గా ఇక్కడ నుంచి ఇది కప్పులాగా కనపడుతుంది కదా. కప్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రేక్అవుట్ అయిందండి విత్ హ్యూజ్ వాల్యూ. ఈ బ్రేక్అవుట్ అయింది కదా, నాకు ఈ బ్రేక్అవుట్ మంచి వాల్యూమ్ దగ్గర అయిపోయింది కాబట్టి నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. మోరోవర్ దీనికి కొంచెం వాల్యూమ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మీకు వాల్యూమ్ సపోర్ట్ ఉంది, మంచి ప్రైస్ యాక్షన్ ఉంది, కప్పు బ్రేక్అవుట్ అయిందనమాట. ఇది ఆక్వా కల్చర్ బిజినెస్ చేస్తుందండి. అంటే ఆక్వా కల్చర్లు అంటే చేపలకు, రొయ్యలకు వాటికి ఫీడ్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. రిజల్ట్స్ చూపిస్తుంది చూడండి ఒకసారి. అవంతి ఫీడ్ ఫస్ట్లోనే వచ్చేసింది. అవంతి ఫీడ్ యొక్క రిజల్ట్స్ చూస్తే చూడండి, ఇక్కడ నుంచి డిసెంబర్ 22 నుండి ఇది 71 crores ఉంటే అది పెరుగుతా ఈ రోజుకి అది 163 crores అయింది. అంటే గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఒక్కొక్క క్వార్టర్లో తగ్గచ్చు, ఒక క్వార్టర్లో పెరగచ్చు. బట్ ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది కాబట్టి దాని పర్ఫార్మెన్స్ బాగుందని నేను అనుకున్నాను. వాల్యూమ్ సపోర్ట్ దొరికింది, మంచి ప్రైస్ యాక్షన్ దొరికింది, మంచి ప్యాటర్న్ దొరికింది, రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడండి, బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్ట్ కోసం రాలేదు. ఇది రీటెస్ట్ కోసం రాలేదు. అది అలానే ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు ఒక 50% మూవ్ అయింది. మోరోవర్ మూవింగ్ యావరేజెస్ చూస్తే ఈ 200 అనేది రెడ్ లైను, 150 అనేది బ్లూ లైను, గ్రీన్ లైన్ వచ్చేసి 50 మూవింగ్ యావరేజ్ అండి. సో 200 మూవింగ్ యావరేజ్ అబో, 150 మూవింగ్ యావరేజ్ ఉంది, 150 మూవింగ్ యావరేజ్ అబో 50 ఉంది, 50 అబో ప్రైస్ యాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇది అప్ ట్రెండ్లో ఉండే స్టాక్స్ అని మనం అనుకుంటాము. ఇది మూవింగ్ యావరేజ్ క్రైటీరియా ప్రకారం ఇది అప్ ట్రెండ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ తీసేస్తాను. ఈ స్టాక్లో నేను ఎప్పుడు ఎంటర్ అయ్యానంటే ఈ మార్చి 30వ తేదీ ఎంటర్ అయ్యానండి. మార్చి 30 అంటే ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. ఈ క్యాండిల్లో ఎందుకు ఎంటర్ అయ్యాను కూడా చెప్తాను చూడండి. ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. ఇక్కడ నుండి పోయింది, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ పైకి మూవ్ కావడానికి ట్రై చేసింది, మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చింది. ఇటువంటి ప్యాటర్న్ని మనం ఏమంటాం అంటే డబుల్ బాటమ్ ప్యాటర్న్ అంటాం. డబుల్ బాటమ్, ఒకే ఏరియాలో టచ్ అయ్యి ప్రైస్ మళ్ళీ పైకి పోయి మళ్ళీ అదే ఏరియాకి వచ్చి మళ్ళీ పైకి మూవ్ కావడానికి ట్రై చేసింది. దీన్ని డబుల్ బాటమ్ ప్యాటర్న్ అంటాము. ఇది బయింగ్ ప్యాటర్న్ అనమాట. మోరోవర్ ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఎక్కడొచ్చింది చూడండి. 50 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ని బేస్ చేసుకుని వచ్చింది. ఇక్కడ ఒక 50 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక 50 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉంది. డబుల్ బాటమ్ ప్యాటర్న్ విత్ 50 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ చేసుకుంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపించాను. దీన్ని అవర్లీ చార్ట్లోకి వెళ్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీశాను. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ గీసినప్పుడు ఈ పాయింట్లో చూడండి, ఈ పాయింట్లో ట్రెండ్ లైన్ నీట్గా బ్రేక్అవుట్ అయింది. ఈరోజు అంటే మార్చి 26 బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ చిన్న రీటెస్ట్కి వచ్చి ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఈ పాయింట్లో మార్చి 30th 9:15 క్యాండిల్లో ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యాను. ఖచ్చితంగా 12:26 దగ్గర ఎంటర్ అయ్యాను. ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యా తర్వాత నేను ఏం చెక్ చేస్తాను, మళ్ళీ దాని స్టాప్ లాస్ ఎంత ఉంది, దాని టార్గెట్ ఎంత ఉంది, దాని ప్రకారం మనము పొజిషన్ సైజింగ్ అంటే ఎన్ని స్టాక్స్ మనం తీసుకోవాలి, రిస్క్ రివార్డ్ రేషియో బాగుందా లేదా అవన్నీ చెక్ చేసుకుంటాను.
దీనికోసం స్టాప్ లాస్ చెక్ చేసుకోవాలంటే దీనికి 2 రకాలైన స్టాప్ లాస్ ఉంటాయండి. అదొకటి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అని చెప్పాను కదా, దీని కింద ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈ ఏరియాలో అట్లా కాదు, ఇది డబుల్ బాటమ్ ఫామ్ అయింది అన్నాం కదా, డబుల్ బాటమ్, దీని కింద ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ ప్రైస్ కొన్నాను కదా నేను, ఈ పాయింట్ దగ్గర కొన్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటే తక్కువ స్టాప్ లాస్ వస్తుంది. టార్గెట్ కూడా 1:2 అంటే తక్కువే అవసరం అవుతుంది. అదే ఇన్ కేసు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది, టార్గెట్ కూడా మనం ఎక్కువ రోజులు ఉండాల్సింది వస్తుంది. స్టాప్ లాస్ తగ్గే కొద్దీ పొజిషన్ సైజింగ్ అంటే దాంట్లో ఎక్కువ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు మై రూల్. ఓకేనా, ఇప్పుడు ఇవి తీసేస్తానండి, ఈ ఏరియా తీసేస్తాను. ఓకే, నేను ఇప్పుడు చూడండి, టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నానంటే నేను ఈ ప్రైస్ దగ్గర పెట్టుకున్నాను కదండి. ఈ ప్రైస్కి టార్గెట్ ఏమైనా రెఫరెన్స్ ఉందంటే ఎస్, ఈ ప్రైస్ అనేది రెఫరెన్స్గా ఉంటుంది. ఇక్కడ ఉండే ఏరియా ఈ ఏరియా ఒక రెఫరెన్స్ లాగా ఉంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది. ఈ ఏరియా ఏమో ఏం పెట్టుకున్నాను, స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఈ ఏరియా ఏమో మనము టార్గెట్గా పెట్టుకున్నాము. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ దగ్గర పెట్టేస్తాను, 26 ఖచ్చితంగా పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత అన్ని వాల్యూస్ సెట్ చేసేద్దాం. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 12.26. తర్వాత టార్గెట్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ 14.90.5. ఇవి నేను ముందే సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి టైప్ చేస్తున్నానండి. దీని యొక్క స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నానంటే దాని కింద పెట్టుకున్నానని చెప్పాను కదా, స్టాప్ లాసు 1095.25. పెట్టుకుంటే ఈ విధంగా వచ్చిందండి. చూడండి, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసింది. దీంట్లో కింద కొంచెం కిందనే పెట్టుకున్నాను, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు దీని మీద ఇట్లా మనము కర్సర్ పోలిస్తే మీకు ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చూడండి 1:2 వచ్చేసింది. పొజిషన్ సైజింగ్ 114 స్టాక్స్ వచ్చేసాయి. నేను బహుశా 116 స్టాక్స్ తీసుకున్నట్టున్నాను, 2 స్టాక్స్ ఎక్కువే తీసుకున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, దీన్ని కొంచెం ఇలా జరిపేస్తాను. సేమ్ పొజిషన్కి జరిపేస్తాను. చూడండి, ఈ ఏరియాలో కొన్న తర్వాత ప్రైస్ నీట్గా ఫస్ట్ ఒక 1 డే నెక్స్ట్ డే దీని కింద నేను కొన్న ప్రైస్ కంటే తగ్గింది. దాని తర్వాత నీట్గా చూడండి, నీట్గా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మనకు ఈ పాయింట్ దగ్గర మార్చి 10వ తేదీ టార్గెట్ హిట్ అయిందండి. మార్చి 10వ తేదీ ఇక్కడ టార్గెట్ హిట్ అయిపోయి నాకు ప్రాఫిట్ వచ్చేసింది. ఫైనల్గా ఈ స్టాక్లో నేను ఎంత ప్రాఫిట్ తీసుకున్నానంటే 30,000 ప్రాఫిట్ తీసుకున్నాను. దట్ ఈజ్ 21%. ఎటువంటి ట్రైలింగ్ స్టాప్ లాస్ జరగలేదు, ఏం జరగలేదు. డైరెక్ట్గా మనకు టార్గెట్ వెంటనే హిట్ అయిపోయిందండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా నేను ఈ స్టాక్లో ఏం పెట్టుకోలేదు. సో ఇటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్, రియలిస్టిక్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేవి నేను ట్రేడ్ చేసి క్లోజ్ చేసిననే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైనల్గా క్లోజ్ చేసే ముందర మీకు దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది ఒకటి చూపిస్తాను. ఇది ట్రాన్సాక్షన్స్ అండి. ఏప్రిల్ 10 క్లోజ్ చేశాను. సెల్లింగ్ ఏరియా ఇది. మార్చి 30 తేదీ ఇది బయ్యింగ్కి సంబంధించండి. టోటల్గా 30,000 ప్రాఫిట్, విచ్ ఈజ్ 21% అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.